ఈరోజు 6K రన్కి మేము వాలంటీర్స్ అందరూ మొదలు పెట్టాము. ఆ పరిగెత్తినప్పుడు అనిపించింది, అరే మన వారం రోజులు తింటూ అసలు వర్క్ చేయకుండా పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే చాలా బోరింగ్గా ఉంది, ఆలోచనలు యాక్టివ్గా లేవు అని పరిగెత్తా ఉంటే ఆ ఉత్తేజము అనేది వస్తూ ఉంది. మనిషి ఆహారం కోసం అడవుల్లో పరిగెత్తి ఆహారం సంపాదించుకున్నాడు. మనిషి జీవన విధానమే కష్టపడి పనిచేయడము, పరిగెత్తడము అనే దాంతో ఉంది. సో అన్నిటికంటే బెస్ట్ ఎక్సర్సైజ్ ప్రపంచంలో ఏదైనా ఉందంటే పరిగెత్తడమే. ఆ పరిగెత్తినప్పుడు కలిగే ఆ యూస్ఫుల్ హార్మోన్స్, ఎండార్ఫిన్స్ రిలీజ్ కావడము, దాంతో నువ్వు రోజంతా యాక్టివ్గా గడపడము, మేబీ 2-3 days, మేబీ 1 week వరకు ఆ పరిగెత్తే దాంతో మీరు ఉల్లాసంగా ఉంటారు, మంచి ఆలోచనలు వస్తాయి. మీరు చేసే ఏ పనిలో అయినా మనసు పెట్టి చేసే ఒక ఆధారం ఏర్పడుతుంది. అందుకని పరిగెత్తండి రా నాయన, పరిగెత్తండి, 2 నిమిషాలు పరిగెత్తండి, 5 నిమిషాలు పరిగెత్తండి, 1 నిమిషం పరిగెత్తండి, నడవండి, ఊరికే కూర్చోవద్దు. నీ మైండ్ పని చేస్తానే ఉంటుంది, లేయొద్దు, పని చేయొద్దు, పరిగెత్తద్దు, నడవద్దు, బండి వాడు, లిఫ్ట్ వాడు అని. మీరు దాని నుంచి చిన్నగా బయటపడితే దాన్ని జయించినట్టు. ఎక్కడో 6 kilometers నాన్ స్టాప్గా ప్రకృతిలో రన్నింగ్ చేసి ఇదంతా చెమట. నాకే ఆశ్చర్యం, మదనపల్లిలో చాలా కూల్గా ఉంటుంది ప్లేసు, అయినా ఇంత చెమట పడతా ఉంది. అంటే మన బాడీకి స్ట్రెయిన్ చేస్తేనే ఎనర్జీ వస్తుంది. నేను 5 days నుంచి నైట్ అంతా మేలుకొని ఢిల్లీకి పోవడము రావడము, నిన్న సిమెంట్ ఫ్యాక్టరీ పెన్నా సిమెంట్కి పోయి ఆడ చెప్పడము, దాని ముందు తిరుపతి పోవడం, అసలు నిద్రే లేదు, అయినా ఎనర్జీ లేదు అని అనుకోకుండా ఈరోజు పరిగెత్తినాము. చెమటేంద్ర నాయన అంటే అంత చెమట కాదు, ఇదంతా చెమటే, తడిసిపోయింది. అంటే రోజు పని చేస్తా చిన్నగా చెమట వస్తా అట్లా బెస్ట్. మేము చేయం కదా, కూర్చొని మాట్లాడుతూ ఉంటాము, ఏదో పనులు చెప్తా ఉంటాం, చేస్తూ ఉంటాం. కాబట్టి మనం రోజులో 1 గంట సేపు అయినా చెమట పట్టే పని చేస్తేనే సెబేషియస్ గ్లాండ్స్ అన్ని ఓపెన్ అయ్యి ఆ సెబమ్ రిలీజ్ అయ్యి అద్భుతంగా స్కిన్ టోనింగ్ షైనింగ్ అట్లా వస్తుంది. స్కిన్ టోను షైనింగ్ రావాలంటే క్రీములు పూస్తే కాదు, అవి డ్యామేజ్ చేస్తాయి స్కిన్ని. ఈ బేసిక్ సైన్స్ తెలుసుకుంటే జనాలందరికీ ట్రూత్ మీద బతుకుతారు, ఆరోగ్యంగా ఉంటారు.